అండి, వెల్కమ్ టు అనుషారామ్ చెరుకూరి. ఈరోజు టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్ వడ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెలో ఫిష్ ఎగ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఫిష్ ఎగ్ని బాయిల్ చేసుకోవాలండి. దీనికి ఏం వాటర్ యాడ్ చేయనవసరం లేదండి. ఆయిల్ ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుందండి, అదే సరిపోతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒకసారి నేను చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత కారం, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. తరువాత కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాల్ చేసుకోవాలండి. వడలాగా నేను చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుందండి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కవర్ మీద చిన్న సైజ్ బాల్ చేసి వడలా చేసుకుని నూనెలో వేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలండి. ఈ విధంగా అన్నిటిని వడలా ప్రిపేర్ చేసుకుని వేసుకోవాలి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా మంచిగా వేయించుకోవాలండి. ఈ విధంగా రెండు వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి ఫిష్ ఎగ్ వడ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అనుషారామ్ చెరుకూరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.